కర్ణాటక మంగళూరు ఫిషింగ్ జెట్టి నుండి బోట్ అయితే వేటలోకి అయితే తీస్తున్నాము. నాకైతే ఇది మూడో వేట. ఈ మూడో వేట నాకు ఎలా గడుస్తుంది అనేది కూడా నేనైతే చెప్పలేను. ఎందుకంటే కళ్ళు అయితే పూర్తిగా ఎత్తలేకపోతున్నాను అనమాట. కంటి నొప్పితోనే వేటలోకి అయితే వచ్చేసాను. వీరవల్లో దీని బంధు బోట్లో మా చిన్న డ్రైవర్ అనమాట. పడుకొని లేచి నా మొఖం చూడడం, అలాగే పూజ కార్యక్రమం కూడా నాతోనే చేయించేవాడు మా చిన్న వీరవల్లో. కింద ట్రిప్పు నా చేతితో కొద్దిగా బాగుంది, అందరికీ నమ్మకం వచ్చింది. సో ఈ ఆట కూడా బాగుండాలని భగవంతుని అయితే మనస్ఫూర్తిగా సో పూజ కార్యక్రమం అయితే చేస్తున్నాం బోట్కి. ఏ మతం వాళ్ళు అయితే ఆ పూజలు అయితే చేస్తారు ఆ బోట్కి. సో ఫిషింగ్ పరంగా అయితే ఏ మతం వారు ఆ పూజలు అయితే చేస్తారు. ఒకవేళ ముస్లిమ్స్ అయితే వాళ్ళ తాయిట్లు గీతలు కడతారు, క్రిస్టియన్స్ అయితే వాళ్ళ కొవ్వొత్తులు గట్రా కలుస్తారు, హిందూ అయితే పసుపు కుంకుమ వేసి పువ్వుల దండలు వేసి ఇంకా చెప్పాల్సిన లేదు. అదే పూజలు అయితే మాత్రం చేస్తాం, ఖచ్చితంగా చేయాలి. ప్రతి మతం వాళ్ళు కూడా ఖచ్చితంగా ఫిషింగ్ పరంలోనైతే మాత్రం చేస్తారు. మిగతా విషయంలోనైతే మాత్రం నాకైతే తెలీదు. నేనైతే ఇప్పటి వరకు చూసింది గుజరాత్, ఆంధ్ర, కేరళ, కర్ణాటక, మలిపి అలాగే మంగళూరులో కూడా ఎక్కువ శాతంగా డ్రైవర్ల బోట్లకి అయితే పూజలు అయితే చేస్తుంటారు. బోట్లో వాటర్ అయితే మాత్రం విసరాలి, అలాగా విసరకపోతే చెట్లు ఏమైనా ఉంటాయి కదా. పూజ అయితే చేస్తారు డ్రైవర్ అన్న బోట్కి. ఇప్పుడు కూడా డ్రైవర్ అన్న పూజ చేస్తారు. వేటకు వచ్చే ఒక్కరోజు ముందే నాకైతే కన్నెప్పి ఉండేది అనమాట. తగ్గిపోద్దని చెప్పేసి వేటలోకి అయితే వచ్చాను. చాలా నొప్పి పెడుతుంది. ఉంటాయి మరి వేటలలో ఇలాంటి సమస్యలు అయితే మాత్రం ఉంటాయి. మరి పెద్ద సమస్య అయితే బోటు దిగిపోవాలి, తప్పదు. చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే ట్యాబ్లెట్స్ గట్టి వేసుకొని అడ్జస్ట్ అవ్వాలి. గాలి అయితే ప్రస్తుతం అలకంగా ఉంది. ఊరు బయట మంగళూరు సిటీ బయట అయితే మనం బోట్ అయితే తేలవట్లేమన్నమాట. తర్వాత మన బాబాయ్ మాత్రం మనకు బాగా సపోర్ట్ చేస్తారనమాట వీడియోస్ కోసం. ముందు పూజ అయితే బోటు వేటకి తీయడం కోసం బోటుకి అయితే పూజ చేస్తాము. రెండో పూజ అయితే వాళ్ళ నీటిలో వేయడం కోసం వాళ్ళకైతే పూజ చేస్తాము. ఫస్ట్ రోజు వేట నుండి గాలి అయితే ఉంది, దాంతోపాటు వర్షం కూడా ఉంది. ఫస్ట్ రోజు వేట అయితే గడిచింది. చేపలు అయితే మాత్రం అంతగా లేవన్నమాట. ఇంకా చలికి అయితే మా వాళ్ళు ఉడికిపోతున్నారు. వీళ్ళందరి కోసం అయితే టీ అయితే పెట్టాను. రోజుకు 2 టైంలో టీ అయితే పెడతాను, ఉదయం సాయంత్రం పూటే. సీ అయితే చాలా రఫ్గా ఉందన్నమాట. ఇప్పుడు కొంచెం తెల్లవారికి అట్లా తగ్గింది. ఇంకా ఎక్కడ తినడానికి కూడా అవ్వట్లేదు. ఎలా తింటారు చూడండి. అలా జెండా కనిపిస్తుంది కదా, ఎంత స్పీడ్గా ఎగురుతుంది. సీ అయితే మాత్రం చాలా రఫ్గా ఉందన్నమాట. మా బోట్లో అయితే బాత్రూమ్ లేదు. మంగళూరులో ఒక బోట్లో అయితే బాత్రూమ్ చూసాను. సో నాకు కనిపిస్తే వీలైతే తీస్తాను. సో జెండాలు చూడండి ఎంత స్పీడ్గా ఎగురుతున్నాయో. అంటే గాలి ఎలా ఉందో అనేది. గాలి అయితే మాత్రం చాలా ఎక్కువ అనమాట. ఇంకా రాత్రి అయితే మాత్రం వల్ల ఆగలేకపోయాము అసలు. కానీ తప్పదు, తడుచుకుంటూ లాగాలి. ఆయన బెస్ట్ కొద్దిగా సేఫ్టీగా ఉన్నది అనమాట. నేనైతే తినలేదు.
తింటాను ఇప్పుడు. అందరికి వేస్తాను, అందరికి వేసిన తర్వాత తింటాను. దీంతో పాటు వర్షం కూడా పడుతుంటుంది, రోజుకు ఒక 2-3 సార్లైనా కనీసం పడుతుంటుంది. తెల్లవారైతే పడ్డది, సాయంత్రంలోగా ఏదో ఒక టైంలో మళ్ళీ ఒకసారి 2 సార్లు 10 సార్లు చెప్పలేము. వర్షం పడుతుంటూ వల్లాగుతుంటూ ఇంకా అంతే సంగతి. లోపలికైతే ఇస్తాను. చాలా రఫ్గా ఉందన్నమాట. ఇంకా దీని మీద డబల్ ఉంటే మాత్రం ఇంకా తట్టుకోలేము, బోట్ వేట కూడా చేయలేము అనమాట. యాంకర్ వేసడము, లేదంటే ఎక్కడ జట్టి అందుబాటులో ఉంటే అక్కడికి వెళ్ళిపోవాలి. సో ఈ గాలి అయితే మాత్రం ఒక 60% అయితే ఉంది. మరి 70%, 80% అయితే మాత్రం అసలు ఉండలేము. దగ్గరలో అయితే ఒక సిప్పు, అలాగే కేరళ బోట్ ఒకటి పక్కన వెళ్ళి అవుతారు. చూడండి, చూపిస్తాను. మనమైతే కేరళ బోట్లు అయితే చేసాము మన వీడియోలో. పక్కన ఎలా అవుతుంది కర్ణాటక మంగళూరు బోటు, ఆ పక్కన కేరళ బోట్, ఆ పక్కన ఉంది సిప్ బోట్. ఎలా ఇదిలాడుతున్నాయా మా బోట్ చుట్టూ, ఒకటి కాదు 2 కాదు, మందలు ఉన్నాయన్నమాట. ఈ గాలిలో పెద్ద చేపలు తిరుగుతున్నాయి. గాలి అయితే మాత్రం విపరీతంగా ఉంది. డాల్ఫిన్స్ అయితే మా బోట్ ఎటువైపు వెళ్తే అటువైపే వస్తున్నాయి. నెట్ మీద వెళ్తున్నాం కాబట్టి బోట్ అయితే స్లోగా వెళ్తుంది. అదే జర్నీలో వెళ్తే బోట్ అయితే చాలా స్పీడ్గా వెళ్తుంది, అయినా సరే వస్తాయి. ఇంకా బోటుకి వదలట్లేదు. కచ్చాపులో సింగల్ వల అయితే వేసామన్నమాట. అయితే మాత్రం చాలా మంచిగా ఉంది. చూడండి జండాలు ఎలా వేస్తున్నాయి. సో ఇక్కడికైతే పెద్ద చేపలు అయితే వచ్చాయన్నమాట. మా బోట్స్ పెద్ద చేపలు అయితే వచ్చాయి. అంటే మాల్ చేపలు అంటారు, పెద్ద చేపలు అంటారు, గడుగులు అంటారు, తర్వాత ఒక మాటలో చెప్పాలంటే డాల్ఫిన్స్ అంటారు అనమాట. వెళ్ళిపోయావి. ఇందాకైతే వీడియో అయితే తీసాను డాల్ఫిన్స్కి, ఇప్పుడైతే వెళ్ళిపోయావు అనమాట. సో డాల్ఫిన్ పైన అయితే మాత్రము బుర్ర పైన కన్నం అయితే ఉంది. ఏంటి కన్నం అని అడిగితే కన్నం కాదు, అదైతే సొమ్మ అని అంటున్నారు. బుర్ర పైన ఎక్కువగా బరువు ఎత్తుకునేటప్పుడు సొమ్మ చుడతారు కదా, ఆ సొమ్మ అంట. ఏంటి సొమ్మ అని అడిగితే దానికి ఒక కథ అయితే చెప్తున్నారు. 180 మీటర్ల నుండి 106 మీటర్ల వరకు అయితే ప్రస్తుతం బోట్ అయితే ఇప్పుడు ఉందన్నమాట. చాలా మాలి వరకు అయితే వెళ్ళాము. చేపలు అయితే మాత్రం అంతగా ఏం లేవు, అందుకని చెప్పేసి కొద్ది దరికి అయితే దిగారు, ఇంకా దరికి కూడా దిగుతున్నారు. మరి డ్రైవర్ అనికైతే ఓవర్ ఏదో తెలిసినట్టు ఉంది. రోజులు గడిచిపోతున్నాయి కానీ చేపలు అయితే మాత్రం అంతగా ఏం లేవు. వేటకొచ్చిన మొదటి రోజే వాతావరణం బాగుంది, నెక్స్ట్ రోజు నుండి అయితే మాత్రం వాతావరణం అంతగా బాగోలేదు. అందుకని చెప్పేసి చేపలు అయితే మాత్రం బోటుకి అంతగా లేవు. బోటుకి చేపలు ఉన్నా లేకపోయినా సరే వంటకి దానికి సంబంధం లేదు. చేపలు ఉన్నా లేకపోయినా సరే 3 పూటలు వంట అయితే మాత్రం ఆగదు. ఊరు తీస్తే మాత్రం ఇంకా గాలికి అయితే మాత్రం అస్సలు ఉండలేము, చాలా ఎక్కువ గాలి అనమాట. గాలి ఎంత ఉన్నా సరే బోట్లో సాంబార్ అయితే వండుతున్నాను. మా బోట్లో ఉండే వాళ్ళు సాంబార్ అయితే వండొద్దు అన్నారు, కానీ నేనే వండుతున్నాను. 7 రోజులైతే వేట అయితే అయిందనమాట. అస్సలు చేపలు అస్సలు ఏం లేవన్నమాట. కొన్ని 2 ఏటలు అంటే ఒక ఏట ఒక 16,000, ఒక ఏట ఒక 24,000-25,000 అని దొరుకుతాయి. ఈ ఏట అయితే మాత్రం అస్సలు అంటే ఆ ట్రైన్ మీద, అంటే ఇక్కడ కర్ణాటక నుండి నేను గోవా వెళ్ళడానికి ట్రైన్ మీద శనక్కాయలు కొనుక్కోవడానికి కూడా డబ్బులు ఉండదు అనమాట. అంటే అలా ఉంది పరిస్థితి. చూడండి, నేను చూపిస్తాను. అది అసలు గొల్లలు వచ్చావు, ఇంకా గొల్లలు చిన్న పేతలు ఉంటాయి కదా, పేతలు వచ్చాయి. మా బోట్ పక్కలలో అయితే పెద్ద షిప్ అయితే వెళ్తుంది. పాయసం ఏంటో తెలియదు, ఫస్ట్ టైం వండాను, ఎలా ఉందో తెలీదు. పాయసం అయితే నాకు తెలీదు ఎలా వండాలో, కానీ తెలిసి తెలియనట్టు వండేసాను అనమాట.
సో మా వాళ్ళు తింటాను, ఎలా ఉందో అడుగుతాను ఒకసారి. బాగాలేదా? అంటున్నారు. పాయసం అయితే తింటాము. చేపలు లేవని వేటలో పస్తులు ఉండవలసిన పని అయితే లేదు. ఏ పాటకి ఏది తినాలో అది తినేస్తాము. ఏ వేటకి ఎంత చేప రావాలనేది దైవ నిర్ణయము. నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో చేసిండి.